హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. హోటల్ స్టైల్లో ఉందన్నమాట. సూపర్గా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఎవరైనా సరే తినేసారంటే సూపర్గా హ్యాపీ అవుతారండి. అంత బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చూడండి అసలు చూస్తుంటేనే ఎలా ఉందో. పిల్లలు అయితే అసలు మొత్తం తినేస్తారనమాట. అంత బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలతో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ముందుగా ఫ్రాన్స్ తీసుకోవాలండి. 1/2 kg బాగా అన్ని క్లీన్ చేసుకోవాలి. అందులో ఉప్పు వేసుకోవాలి 1 స్పూను. అలాగే ఒక 1/2 స్పూను ఇదే పసుపు వేసుకోవాలండి. అలాగే స్పూన్తో కారం వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా ముక్కలకు పట్టించుకోవాలండి. ఈ ఉప్పు కారము అంతాను ఈ విధంగా పట్టించేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకున్నాక ఒక వేరే బాండి తీసుకోవాలి. తీసుకున్నాక అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ అన్నమాట తీసి వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత అందులో ఈ విధంగా వేసుకోవాలండి. ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే ఒక 1/2 స్పూన్ ఇది వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత గరిటతో కలపాలండి. చిన్న పీసులు వచ్చే విధంగా అనమాట. ఒకసారి అలా కలిపేసి ఇంకా కలపకూడదు అనమాట. ఈ విధంగా పీసులు వస్తాయి అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అది చూసారా, ఈ విధంగా సరిపోద్ది అనమాట. దీన్ని వేరే పాత్రలోకి వేసుకోవాలి. వేరే గిన్నెలోకి తీసుకొని ఆ బాండీలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అందులో ఆ ఆయిల్ కాగిపోయిందండి. ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట పొడుగ్గా కట్ చేసుకోవాలి. వేసుకొని అందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటాలండి, 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు 2 వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని మాడకుండా చూసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఆ టమాటా ముక్కలు కూడా 2 వేసేసుకున్న తర్వాత క్యారెట్ కూడానండి, మరి చిన్న పీసులు కాకుండా కొంచెం ఈ విధంగా ఉండేటట్టు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అనమాట. చూడండి ఇప్పటికే ఎలా ఉందో, కలరు సూపర్గా ఉంది కదా. ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని మన క్యారెట్ను ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయ, మన తెల్ల ఉల్లిపాయ ఉంది కదా, సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అసలు ఫస్ట్ వేసేసుకోవాలి. పర్వాలేదు, ఇప్పుడన్నా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రాన్స్ అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ప్రాన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతాను ఎగిరిపోయేదాకా వీటితో ముక్కలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఈ విధంగా అయిపోయింది. చూసారా, మొత్తం వాటర్ అంతా ఇది అయిపోతుంది. ఇందులో కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఇలాగే చేసుకుంటూ ఉండాలండి. ఆ వాటర్ అంతా పోయే విధంగా చేసుకున్న తర్వాత ఇందులో కొంత కారం అది వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వేసుకోవాలి కారం. ఘాటును బట్టి వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను, కొంచెం టేస్టీగా ఉంటుంది. మరీ ఇదిగా స్పైసీగా కాకుండా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అయిపోయింది, మొత్తం ఎగిరిపోయింది. ఇందులో గరం మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం వాటర్ అంతా పోయి చక్కగా ఫ్రై లాగా అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఉంది కాబట్టి అది కూడా వాటర్ అంతా అయిపోయేదా చూసుకోవాలి. ఇందులో చిల్లీ సాస్ వేసుకోవాలండి. 1 స్పూను ఇది వేసుకోవాలి. సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొంచెం హైలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత ఇందులో
ఈ కోడిగుడ్డు ఎగ్గుది ఉంది కదండి పీసెస్, అది వేసేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వైట్ రైస్ మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిగా ఉన్న రైస్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మనం ఈ విధంగా కొంచెంగా చేసుకోవాలి, ఫ్రై లాగా. అంటే మనకు వైట్ రైస్ అంతా అందులో కలిసే విధంగా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. కలుపుకొని మనకు అది ఆ ఫ్రాన్స్, ఉప్పు, కారం కానీ అవి కానీ మొత్తం అనమాట ఈ రైస్ అంతా అయ్యి చక్కగా ఫ్రైడ్ రైస్ లాగా అవుతుంది. మనం కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ దాకా చేసుకుంటూ ఉండాలండి. ఇది ఎందుకంటే హైలో ఉన్నప్పుడు మనం వేసుకున్నాం కదా సోయా సాస్, ఇవి కొంచెం కాసేపు చేసుకోవాలన్నమాట ఫ్రై. ఈ విధంగా చేసుకున్న తర్వాత అయిపోయిందండి. చూసారా మొత్తము ఈ విధంగా అయిపోయింది. చూసారా పూర్తిగాను. దీనికి కొత్తిమీర వేసుకుంటాం అనమాట. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారా అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఈ కొత్తిమీర, ఈ ఫ్రాన్స్ అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా చాలా బాగుంది. ఆ విధంగా చేసుకోండి, పిల్లలకి చేసి పెట్టండి. ఇంట్లో అందరూ హ్యాపీగా తినండి చేసుకొని. ఈ విధంగా చాలా సింపుల్గా ఉంది కదా, ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం స్పూన్తో ఒకసారి కొద్దిగా తీసుకొని చూద్దాము. అసలు చూడండి, అసలు ఆ ప్రాన్స్ అవి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఆ విధంగా చేసుకోండి.